హాయ్ హలో అందరికీ, నేను మీ నవీన్. మనం ఎప్పటి నుంచో ఏదో ఒక పెద్ద నోటిఫికేషన్ వస్తే బాగుంటుంది అని చెప్పి తెలంగాణలో అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. ఎట్టకేలకు మనకైతే 12,452 అని చెప్పి ఒక ఫిగర్ అయితే మనకి పేపర్స్ లో సర్క్యులేట్ అవుతుంది అనమాట. అవి ఆర్థిక శాఖకి ఆమోదం కోసం వెళ్ళాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి నోటిఫికేషన్ పడుతుంది అని చెప్పి ఒక చిన్న హింట్ అయితే రావడం జరిగింది. కాకపోతే ఈ 12,452 పోస్టులలో ఎన్ని పడతాయని మనం అయితే క్లారిటీగా చెప్పలేము. ఐదర్ ఎక్కువైనా పడవచ్చు, తక్కువైనా పడవచ్చు. అండ్ వీటిలో కూడా కానిస్టేబుల్ కొన్ని ఉన్నాయి, దాంట్లో సివిల్ కానిస్టేబుల్ కొన్ని, ఏఆర్ కానిస్టేబుల్ కొన్ని, టీజీఎస్పీ కొన్ని, అండ్ ఎస్ఐలో సివిల్, ఏఆర్, టీజీఎస్పీ ఇవన్నీ కూడా కేటగిరీస్ వైజ్ చూద్దాం అనమాట. మనం ఏ పోస్టులు ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి ఈ వీడియోలో చూద్దాము. అండ్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, అండ్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయొచ్చు, మీరు ఏ విధంగా చదవాలో కూడా ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాము. దయచేసి లాస్ట్ వరకు చూడండి. పీసీ సివిల్ కి సంబంధించి మనకి అత్యధికంగా 8,442 పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే చూపించడం జరిగింది. అండ్ పీసీఏఆర్ కి సంబంధించి 3,271 పోస్టులు అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి పంపడం అయితే జరిగింది. అండ్ టీజీఎస్పీకి ప్రస్తుతానికైతే ఏమీ లేవు, నిల్ అయితే చూపించడం జరిగింది. ఒకవేళ నోటిఫికేషన్ పడే టైంకి ఏమన్నా రిటైర్మెంట్స్ అయ్యి వేకెన్సీస్ ఏర్పడితే మాత్రం ఇందులో కూడా పడే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇందులో కనుక పడినట్లయితే మనకి జియో నెంబర్ 46 అనేది కొంచెం అది బ్రెయిన్ లో ఉంచుకోండి. ఈసారి అది ఉంటుందా ఉండదా అనేది మనం తర్వాత డిస్కషన్ చేద్దాం. అండ్ ఎస్ఐ సివిల్ కి సంబంధించి మనకి 677 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అండ్ ఎస్ఐఏఆర్ కి సంబంధించి 40 పోస్టులు, అండ్ టీజీఎస్పీకి సంబంధించి 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయని మనకి పేపర్స్ లో సర్క్యులేట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇవన్నీ టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 12,452 ఫిగర్ అనేది నీకు వస్తుంది అనమాట. సో దీంట్లో మనకి ఎన్ని పోస్టులు వేస్తారంటే క్లియర్ గా తెలియదు. ఒకవేళ మేబీ నాకు తెలిసి ఎక్కువే పడవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకనేసనంటే తెలంగాణ స్టేట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాక్సిమం నోటిఫికేషన్ రాలేదు. 2022లో లాస్ట్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఇచ్చినప్పుడే నోటిఫికేషన్. ఒకవేళ వీళ్ళు ఏదైనా నోటిఫికేషన్ ఇప్పుడు ప్రెసెంట్ గా కొత్తది ఇవ్వాలి అంటే ఖచ్చితంగా బిగ్ నెంబర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట. సో మాక్సిమం కూడా మనం ఇంతకంటే బెటర్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ పోస్టుల కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కాకపోతే ఏంటంటే ఒకవేళ క్యాలెండర్ నోటిఫికేషన్ ప్రకారం కనుక ఇది కనుక వాళ్ళు ఇట్లా కుదించడానికి ట్రై చేస్తే దీంట్లో ఏమవుతుంది అంటే మనకి ఇన్ని పోస్టులు ఏదైతే మనం 8,000 పోస్టులు, 3,000 పోస్టులు, దీంట్లో 677 ఇలా చెప్పాం కదా, ఇన్ని ఉండకపోవచ్చు. కానీ 99% పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి క్యాలెండర్ నోటిఫికేషన్ కొంచెం డిఫికల్ట్ గానే ఉంటుంది. సో ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాంట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఈ ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసిన లిస్ట్ అంతా కూడా మెరిట్ లిస్ట్ తీసి మళ్ళీ ఫైనల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కొంచెం ప్రాసెస్ అనేది మిగతా ఎగ్జామ్స్ తో పోలిస్తే ఇది కొంచెం లాంగ్ ఉంటుంది. కాబట్టి 1 year లో కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా ఎక్కడ ఏ మిస్టేక్ జరగకుండా, ఏ కేసెస్ ఇవ్వకుండా క్లియర్ గా పర్ఫెక్ట్ గా అవుద్దా అనేసి అంటే కొంచెం అది మనం అటు ఇటుగానే చెప్పొచ్చు. సో ఒకవేళ గవర్నమెంట్ 100% ప్రికాషన్స్ తీసుకొని చేస్తే మాత్రం అవ్వచ్చు. సో అలాగినక అయితే మనకి ఈ పోస్టులు అనేవి తగ్గడానికి చాలా అంటే చాలా స్కోప్ ఉంటుంది. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే మనకి ఎప్పుడు రావచ్చు? జనరల్ గా హైకోర్టు మనకి ఏం చెప్పింది, ఎలక్షన్స్ September 30 లోపు కండక్ట్ చేయాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్ కి చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు అలా ఆల్మోస్ట్ సెప్టెంబర్ హాఫ్ ద మంత్ అయిపోయింది కాబట్టి సెప్టెంబర్ లో కండక్ట్ చేయరు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేసి అంటే కోర్టు నుంచి కొంత టైం కోరుతుంది. సో మాక్సిమం కూడా మనకి ఎలక్షన్స్ జరగడానికి ఫస్ట్ ఎలక్షన్ కోడ్ రావాలి, వాళ్ళ ప్రచారానికి కొంచెం టైం ఇవ్వాలి, అండ్ ఎలక్షన్స్ కండక్ట్ చేసిన రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కొంచెం ప్రాసెస్ ఉంది కాబట్టి మనకి ఆల్మోస్ట్ అక్టోబర్ ఎండింగ్ ఆర్ నవంబర్ లో మనకి ఎలక్షన్స్ అయితే మాక్సిమం జరుగుతాయి. ఒకవేళ కొంచెం అటు ఇటు పోస్ట్ పోన్ అయినా డిసెంబర్ అయితే మాక్సిమం క్లియర్ అవుతాయి. సో ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఎండింగ్ అంటే మీకు ఇయర్ ఎండ్ అవుతుంది. కాబట్టి December 31 లోపు ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే ఇవ్వచ్చు. లేదు అనేసి అంటే సడన్ అండ్ సర్ప్రైజ్ గా దసరా పండుగ మనకి చాలా పెద్దది కాబట్టి, తెలంగాణకి చాలా పెద్ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ కాబట్టి దసరా పండుగ కనుక నోటిఫికేషన్ ఏమైనా ఇస్తే సడన్ సర్ప్రైజ్ గా మనం ఏం చేయలేము. ఒకవేళ అన్ని పోస్టులు కనుక ఇస్తే మాత్రం చాలా అంటే చాలా అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అవ్వడానికి రెడీగా ఉన్న వాళ్ళు అందరు ఎలక్ట్ కాండి, ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. 3-4 months లో 100% వస్తుంది. కాకపోతే మీరు ఇప్పుడు వస్తుందా, రేపు వస్తుందా, 2 months తర్వాత వస్తుందా, 3-4 months తర్వాత వస్తుందా, ఇవన్నీ మీరు బ్రెయిన్ లో ఉంచుకోకండి. ప్రిపరేషన్ ఆపేసిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ రీస్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ అవుదాం అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా స్టార్ట్ చేయండి. టైం లేదు, 100% జాబ్ రావాలి అనేసి అంటే ప్రతి రోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నీదనే విధంగానే చదువుకోవాలి నువ్వు. మాక్సిమం కూడా ఇప్పుడు పీసీఆర్ ఎస్ఐకి సంబంధించి మాక్సిమం ఈవెంట్స్ అనేవి లాస్ట్ లో చూసుకుందాంలే, ఈవెంట్స్ ఇంకా డేట్ వచ్చిన తర్వాత 1 month 2 months ప్రిపేర్ అయితే సరిపోతుందిలే అని చెప్పి అనుకుంటారు. ఇది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే చాలా మంచి కాన్సెప్ట్ బేస్ గా చదివే వాళ్ళు, చాలా వెల్ నాలెడ్జ్డ్ పర్సన్స్ అందరూ కూడా ఈవెంట్స్ లో వాళ్ళు రాణించలేకపోతున్నారు. ఎందుకంటే కేవలం ఈ వే ఆఫ్
థింకింగ్ ఉండబట్టే. సో నేను సజెస్ట్ చేసేది ఏదంటే ఈక్వల్ బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే నీకు స్టడీ ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. రెండు ఉంటేనే నీకు ఆ జాబ్ మనం ఫిట్ అనమాట. నువ్వు ఎంత కష్టపడి చదివినా కానీ నీకు ఫిజికల్ గ్రౌండ్లో ఫిజికల్ ఈవెంట్స్లో కనుక జస్ట్ క్వాలిఫై అవ్వకపోతే నువ్వు ఈ చదివిందంతా కూడా వృధా అయిపోతుంది. నోటిఫికేషన్ ఇప్పుడు పడ్డా పడకపోయినా కానీ ప్రతిరోజు బాడీని ఫిజికల్గా ఫిట్నెస్గా ఉంచుకోవాలంటే డైలీ ఒక 1 అవర్ కేటాయించుకో. డైలీ ఒక 1 అవర్ నువ్వు గ్రౌండ్కి బాడీని అలవాటు చేయడం నేర్చుకో. ఫస్ట్ డైలీ ఒక 1 అవర్ గ్రౌండ్కి బాడీని అలవాటు చేస్తే స్లోగా వాకింగ్ చేయి, తర్వాత జాగింగ్ చేయి, తర్వాత స్లో రన్నింగ్ చేయి, తర్వాత ఫాస్ట్ రన్నింగ్ చేయి. ఇది చిన్నగా నీ యొక్క బాడీ అనేది గ్రౌండ్ యొక్క అట్మాస్ఫియర్కి అలవాటు అయిపోయి ఈవెంట్స్ వచ్చే టైంకి నీకు అసలు ఎటువంటి ఇబ్బంది అవ్వదు. చాలా అంటే చాలా అలవోకగా కొట్టచ్చు. కేవలం 1 అవర్ చాలు. డైలీ ఒక 1 అవర్ గ్రౌండ్కి నువ్వు కేటాయిస్తే నువ్వు చాలా హెల్దీగా ఉంటావు. ఈవెంట్స్ వచ్చే టైం కల్లా నీకు ఎస్ఐ ఈవెంట్స్ కానీ కానిస్టేబుల్ ఈవెంట్స్ కానీ చాలా అంటే చాలా సింపుల్ అయిపోతాయి. సో అప్పుడు చూసుకుందాంలే, ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చి ఎప్పుడు వస్తుందో, నోటిఫికేషన్ పడ్డాక ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోవాలా, అయిపోయిన తర్వాత నేను అప్పుడు గ్రౌండ్ కదా నాకు ఈవెంట్స్ కదా అని చెప్పి ఆలోచిస్తే అలానే ఉంటాం మనం, అలానే ఆలోచిస్తాం. చాలా మంచిగా చదివే వాళ్ళు ఈవెంట్స్ డిస్క్వాలిఫై అవుతున్నారు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ వీడియోలో ఈ మాట గురించి నేను. సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రౌండ్ నెగ్లెక్ట్ చేయకండి దయచేసి. ఖచ్చితంగా గ్రౌండ్ ప్రాక్టీస్ మాత్రం డైలీ ఒక 1 అవర్ కేటాయించుకోండి. నోటిఫికేషన్ లో మనకి లాస్ట్ నోటిఫికేషన్ లో మనకి ఇక్కడ చిన్న ఇబ్బంది అవ్వడం జరిగింది. లాస్ట్ నోటిఫికేషన్ ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ లో 1/5 నెగిటివ్ మార్కింగ్ అయితే పెట్టడం జరిగింది. సో ఫస్ట్ లో వాళ్ళు నెగిటివ్ మార్కింగ్ పెట్టినప్పుడు ఏం చెప్పారంటే ఓపెన్ టు ఆల్ కింద SC ST BC OC ఎవరికైనా కానీ ఒకే విధమైన కట్ ఆఫ్ అనేది పెట్టడం జరిగింది. సో అప్పుడు చాలా అంటే కోర్టు మళ్ళీ అది అలా కరెక్ట్ కాదు అండ్ మీరు రివైజ్ చేసి ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఇవ్వండి అని చెప్తే మళ్ళీ అప్పుడు కేటగిరీ వైజ్ గా ఆ కట్ ఆఫ్ మార్క్స్ అయితే తగ్గించడం అయితే జరిగింది. సో ఈసారి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ నోటిఫికేషన్ నెగిటివ్ మార్కింగ్ కనుక ఉంటే ఈసారి 100% కూడా కేటగిరీ వైజ్ గా నెగిటివ్ మార్కింగ్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో అది బ్రెయిన్ లో ఉంచుకోండి. అండ్ ఇంకొకటే గుర్తుంచుకోండి, నోటిఫికేషన్ లో 12,452 ఫిగర్ అని చెప్పి మీరు అనుకోకండి. ఐదర్ ఎక్కువైనా పడవచ్చు, తక్కువైనా పడవచ్చు, ఐదర్ నోటిఫికేషన్ ముందైనా పడవచ్చు, లేదా డిసెంబర్ ఎండింగ్ ఆర్ మార్చ్ లోపు అయితే పడవచ్చు. ఒకవేళ నోటిఫికేషన్ పడితే మీకు పడ్డ తర్వాత టైం ఎలా అయిపోయిందో కూడా మీకు అర్థం కాదు. నోటిఫికేషన్ పడాలి అని చెప్పి మనం అనుకుంటాము. వన్స్ నోటిఫికేషన్ పడ్డ తర్వాత టైం నీకు ఎంత డిలే అయినా కానీ నీకు టైం అయితే సరిపోదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ అయితే ఎట్టి పరిస్థితులు ఆపకండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదవండి, 100% ఇవ్వండి. ఖచ్చితంగా జాబ్ వస్తుంది. నోటిఫికేషన్కి సంబంధించి ఎనీ అప్డేట్ ఏదైనా వస్తే ఖచ్చితంగా నా ఛానల్ నేను వీడియో చేస్తాను. ఈ మధ్యలో వీడియో చేయట్లేదు ఎందుకంటే కొంచెం డ్యూటీ వర్క్ ఎక్కువైపోతుంది అనమాట నాకు. సో ఖచ్చితంగా మీ అందరికి ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతాను నేను. అంతేకాకుండా నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే నా ఛానల్ తరఫున నేను నా మిత్రులతో కలిసి మీ అందరికి ఫ్రీ మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. విష్ యూ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. లవ్ యూ ఆల్. బాయ్. జై హింద్.